మాలాధారణ ఛానల్ ద్వారా గత 43 సంవత్సరాలుగా నేను శబరిమల యాత్ర చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు, అలాగే నాతో వచ్చిన మా స్వాముల తాలూకా విషయాలు తెలియచేద్దామని నేను గత 43 ఏళ్ళుగా శబరిమల యాత్ర చేస్తూ, నా యాత్రలో భాగంగా నేను మండలం, మకరం మరియు విషు యాత్రలకి, అవే కాకుండా మాస పూజలు కూడా వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో సుమారుగా నేను 100-150 సార్లు శబరిమల కొండెక్కే భాగ్యం నాకు అయ్యప్ప స్వామి వారు అనుగ్రహించారని భావిస్తూ, అలాగే నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కూడా నేను ఈ అయ్యప్ప స్వామి యొక్క వ్రతదీక్షని అవిచ్ఛిన్నంగా అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు తప్పకుండా ఆగిపోయి తదుపరి శబరిమల యాత్ర చేయడం నా జీవితంలో ఒక భాగమైపోయింది. శబరిమల యాత్ర అనగానే ఆయన పేరు మలయాళ దేవుడు. మలయాళ దేవుడు కాబట్టి అంతా మలయాళం యొక్క పద్ధతులన్నీ కూడా అక్కడ అనుసరించడం జరుగుతుంది. పూజా విధానం దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, లేని ఆహారం దగ్గర నుంచి, చేసే నియమనిష్టలు అన్నీ కూడా మన ప్రాంతం వాళ్ళకి చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పుడు అయ్యప్ప స్వామి ప్రదీక్ష అంటే చాలామందికి తెలిసింది, చాలామంది వెళ్ళడం కూడా చేస్తున్నారు. కానీ ఆ వ్రతదీక్ష చేసే టైంలో స్వామికి ఎటువంటి నియమనిష్టలు పాటించాలి, స్వామివారి దర్శనం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే నాకు నా ద్వారా వస్తున్న వీడియోల ద్వారా మీరు కామెంట్స్ చేస్తే మీకు తప్పకుండా మీ సందేహం చేయడానికి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ, అలాగే నేను మొదట్లో వెళ్ళినప్పుడు నాకు మీకులాగే కొత్తగా ఉండేది. అందుకని నేను చాలామంది గురుస్వాములతో ఇంగ్లీష్తో మాట్లాడేవాడిని, వాళ్ళకి తెలిసేది కాదు. అప్పుడు ఒక సందర్భంలో నాకు బొంబాయి నుంచి ఒక సింగర్ ఒక ఆవిడ వస్తే, ఆవిడకి హిందీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆవిడ ద్వారా నేను ఇంగ్లీష్లో అడిగి మలయాళం ద్వారా వారి ద్వారా తెలుసుకుని సందేహాలు నివృత్తి చేసుకునేవాడిని. ఈ క్రమంలో నేనే ఎందుకు మలయాళం నేర్చుకోకూడదని నేను ప్రత్యేకంగా పట్టుదలగా 2008 సంవత్సరంలో మలయాళం చదవడం, రాయడం, మాట్లాడడం కూడా నేర్చుకుని మొదలుపెట్టాను. అలా నెమ్మదిగా చిన్న చిన్న తప్పులతోటి వచ్చి అనే భాషని నేను మాట్లాడి వారి ద్వారా నా సందేహ నివృత్తులు చేసుకోవడం, తద్వారా దేవాలయం వారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అందుచేత మలయాళం గురించి తెలుసుకున్నాను కాబట్టి మన స్వాములందరూ కూడా ఈ మాలాధారణ ఛానల్ ద్వారా నేను అప్లోడ్ చేస్తున్న వీడియోల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడిగితే కామెంట్ తెలియజేస్తాను. తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.